భారత కెప్టెన్ రోహిత్ శర్మ మైదానంలోనే తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. ఇదేదో సహచర క్రికెట్ మీద అనుకుంటే పొరపాటే, తాను చేసిన పొరపాటుకు పడ్డాడు. అక్షర్ పటేల్ బౌలింగ్లో తన చేతిలో పడిన క్యాచ్ నేలపాలైంది. దీంతో గ్రౌండ్ను బాధేస్తూ తన అసంతృప్తిని రోహిత్ వెల్లడించాడు. అదే సమయంలో బౌలర్ అక్షర్కు సారీ కూడా చెప్పేశాడు. ఇదేదో సాధారణ క్యాచ్ అయి ఉంటే ఎవరు పెద్దగా పట్టించుకునేవారు కాదు, కానీ ఛాంపియన్స్ ట్రోఫీలో హ్యాట్రిక్ సాధించే సువర్ణ అవకాశం కోల్పోయేలా చేసిన క్యాచ్. అసలు ఇంతకీ ఏం జరిగిందంటే, ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా తొలి మ్యాచ్ను టీమిండియా బంగ్లాదేశ్తో ఆడుతుంది. బంగ్లాదేశ్ ఇన్నింగ్స్లో 9వ ఓవర్ను భారత స్పిన్నర్ అక్షర్ పటేల్ వేశాడు. రెండో బంతికే ఓపెనర్ తంజీద్ 25ను అవుట్ చేశాడు. తర్వాత క్రీజులోకి వచ్చిన సీనియర్ బ్యాటర్ ముష్ఫికర్ను కూడా పెవిలియన్ చేర్చాడు. ఈ రెండు క్యాచ్లను వికెట్ కీపర్ కేఎల్ రాహుల్ పట్టాడు. ఇద్దరు బ్యాటర్లు అవుట్ అయ్యాక బ్యాటింగ్ దిగిన జకీర్ అలీ కూడా స్లిప్లో దొరికిపోయేవాడే. అక్కడ కాచుకున్న రోహిత్ శర్మ బంతిని అందుకున్నట్లే కనిపించాడు, కానీ చివరి క్షణంలో బంతి చేతి నుంచి జారిపోయింది. దీంతో అక్షర్ పటేల్ హ్యాట్రిక్ కూడా మిస్ అయిపోయింది. దీనికి సంజాయిషిగా అక్షర్కు రోహిత్ క్షమాపణలు చెప్తూ సైగలు చేశాడు.